ఇది వచ్చేటప్పటికల్లా ఈటాక్స్ మోడల్. ఓకే, దిస్ ఈస్ అ ఈటాక్స్ మోడల్ వేర్ దిస్ ఈస్ 1200 వాట్ మోటార్ అండ్ 60 వోల్ట్స్ 24 ఏహెచ్. ఇది వచ్చేటప్పటికల్లా అప్ టు 85 కిలోమీటర్ స్పీడ్ వెళ్తుంది. అండ్ వచ్చేటప్పటికల్లా మీకు 80 to 90 మైలేజ్ ఇస్తుంది, కిలోమీటర్స్ మైలేజ్ ఇస్తుంది. అండ్ మొత్తం వచ్చేటప్పటికల్లా ఇది డ్యూయల్ ట్యూబులర్ సస్పెన్షన్ మోడల్ అనమాట. డ్యూయల్ సస్పెన్షన్స్ ఉంటాయి. అండ్ వచ్చేటప్పటికల్లా ఫైబర్ బాడీ ఉంటుంది. అండ్ కీ వచ్చేటప్పటికల్లా రిమోట్ కీ ఉంటుంది. అండ్ బ్యాక్ రివర్స్ అన్నీ ఉంటాయి. తర్వాత దీనికి మనము ఎక్స్టెండ్ చేసుకోవడానికి, మనము బ్యాటరీ ఎక్స్టెండ్ చేసుకోవడానికి, అంటే డబుల్ బ్యాటరీ చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది. అండ్ వీఆర్ ఆల్సో ప్రొవైడింగ్ వన్ ఎమర్జెన్సీ బ్యాటరీ ఆల్సో, వేర్ ఇన్ యాక్చువల్లీ ఎమర్జెన్సీ బ్యాటరీ యూజ్ చేసుకొని అప్ టు ఒక 10 కిలోమీటర్స్ వాళ్ళు అనదర్ సమ్ 10 కిలోమీటర్స్ వెళ్ళొచ్చు. మేము ఇంకా బ్యాటరీ బ్యాంక్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. అది కూడా యాక్చువల్గా బ్యాటరీ బ్యాంక్ని ఇంట్లో వాళ్ళు ఛార్జ్ చేసేసుకొని వాళ్ళు దీంట్లో తీసుకొచ్చుకోవచ్చు. ఎనీ కేస్ ఎనీ ప్రాబ్లం ఎక్కడైనా ఏదైనా ఇది ఉంది అంటే దెన్ ఆ ఎమర్జెన్సీ బ్యాటరీస్ని వాడుకోవచ్చు అనమాట. వచ్చేటప్పటికల్లా ఇది డిస్క్ మోటార్ వాడుతున్నాము. సో డిస్క్ మోటార్ వాడుతున్నాము. అండ్ మెయింటెనెన్స్ వచ్చేటప్పటికల్లా ఇది అగైన్ స్ప్రింగ్ సస్పెన్షన్ బ్యాక్. సో మెయింటెనెన్స్ వచ్చేటప్పటికల్లా ఎవ్రీ 2000 కిలోమీటర్కి జస్ట్ ఒక గ్రీజింగ్ కైండ్ ఆఫ్ ఎ థింగ్, అదొక్కటి మెకానికల్ పార్ట్స్కి చేస్తే ఇక రిమైనింగ్ వేరే అదర్ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. తర్వాత వచ్చేటప్పటికల్లా మనకి 2 years బ్యాటరీ వ్యారంటీ అండ్ 2000 సైకిల్స్ బ్యాటరీ వ్యారంటీ ఇస్తున్నాము. మోటార్కి వచ్చేటప్పటికల్లా 1 year వ్యారంటీ ఇస్తున్నాము. ఆల్ రిమైనింగ్ అదర్ పార్ట్స్ ఆర్ జస్ట్ డ్యామేజబుల్ పార్ట్స్ అయితేనేమో మార్చుకోవచ్చు, లేకపోతే జస్ట్ యూ కెన్ క్యారీ అవుట్. ఇట్స్ జీరో మెయింటెనెన్స్ వెహికల్. అండ్ ఒక ఛార్జ్కి వచ్చేటప్పటికల్లా 1.5 to 2 యూనిట్స్ కాలుతుంది. మ్యాక్సిమం ద కాస్ట్ ఆఫ్ ద యూనిట్ వుడ్ బి నియర్లీ అరౌండ్ 6 or 7 రూపీస్ ఉంటుంది. 14 కిలోమీటర్స్ వన్ ఛార్జ్కి 80 to 90 కిలోమీటర్స్ మైలేజ్ వస్తుంది. సో దిస్ ఈజ్ వాట్ యాక్చువల్లీ వీ కెన్ ఇంక్రీజ్ ద బ్యాటరీ కెపాసిటీ. ఓకే, 24 AH చేసాము, అదే కనుక 48 AH ఇస్తే డబుల్ మైలేజ్ వెళ్తుంది. సో దిస్ ఈజ్ వాట్ దిస్ హోల్ వెహికల్. బ్యాటరీ కెపాసిటీ, బ్యాటరీ వాట్స్ ఎంత సార్? 60 volts 24 AH అంటే అది వచ్చేటప్పటికల్లా 1.4 కిలోవాట్ బ్యాటరీ వాడుతున్నాము ఇప్పుడు ప్రస్తుతానికి. సో దాన్ని డబుల్ చేసుకోవచ్చు. అండ్ ఈ వెహికల్లో, ఈటాక్స్ వెహికల్లో వీ కెన్ ట్రిబుల్ ఇట్ అనమాట. అంటే దట్ మీన్స్ ఆల్మోస్ట్ 240 కిలోమీటర్స్ వరకు మనం ఇవ్వచ్చు అనమాట. వీ కెన్ ఫెసిలిటేట్ దట్. అండ్ ఎమర్జెన్సీ బ్యాటరీ, సో 240 కాకుండా ఇంకొక ఎమర్జెన్సీ బ్యాటరీ కూడా ఇచ్చుకోవచ్చు అనమాట దీనికి, ఈ టాక్స్కి, ఈ మోడల్కి. సో దిస్ ఈజ్ అ ప్రీమియం మోడల్ వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్ రైట్ నౌ. సార్ 1 అవర్కి ఎంత ఛార్జ్ ఇస్తుంది బండి వెహికల్? 1 అవర్కి ఛార్జ్ అదే 1 అవర్ అనేది ఉండదు అనమాట. యాక్చువల్గా ఫస్ట్ 24 AH 60 volt బ్యాటరీ వచ్చేటప్పటికల్లా మీకు 80% విత్ ఇన్ 1.5 hourలో ఛార్జ్ అవుతుంది. సో ఫుల్ ఛార్జ్ అవ్వడానికి 3 to 4 hours పడుతుంది. ఫుల్ ఛార్జ్ అవ్వడానికి 3 to 4 hours ఛార్జ్ చేస్తే 80 kilometers ఇస్తుంది. బ్యాటరీ ఎంత అవర్స్ వస్తుంది, ఎన్ని అవర్స్ వస్తుంది బ్యాటరీ? అవర్స్ బేసిస్ మీద ఏమి ఉండదండి. మీరు వాడుకున్న దాన్ని బట్టి, వాడుకోకుండా పక్కన పెడితే 15 రోజుల వరకు అది బ్యాటరీ డిశ్చార్జ్ కాదు. ఓకే, బ్యాటరీ ఏదో 15 రోజుల తర్వాత బ్యాటరీని ఛార్జ్ చేయకపోతే మన మొబైల్ బ్యాటరీ లాగానే డిశ్చార్జ్ అవుతుంది, అంతే తప్ప. రన్నింగ్లో 100 kilometers వెళ్ళిన తర్వాత ఒకవేళ బండి స్టాప్ అయిపోతే పరిస్థితి ఎట్లా? అందుకని మేము ఎమర్జెన్సీ యాక్సిలరీ బ్యాటరీ అనేది ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చాము. జస్ట్ యూ నీడ్ టు స్విచ్ ఓవర్ ఇట్ అనమాట. స్విచ్ ఓవర్ చేసేస్తే దెన్ యూ కెన్. అంటే ఇప్పుడు గవర్నమెంట్ కూడా యాక్చువల్గా ర్యాపిడ్ ఛార్జెస్ అనేది కొంచెం ఇంట్రడ్యూస్ చేస్తుంది. సో వీ విల్ ట్రై టు కమ్ అప్ విత్ సమ్ సార్ట్ ఆఫ్ దట్ టెక్నాలజీ, ర్యాపిడ్ టెక్నాలజీ కూడా మేము ఈ వెహికల్లో తీసుకురావడానికి చూస్తున్నాము. అండ్ దట్టు ఇప్పుడు 3 hours 4 hours ఛార్జింగ్ అంటున్నాం కదా, ఈ 3 hours 4 hours ఛార్జింగ్ కూడా మేము ఆప్టిమైజ్ చేయడానికి ట్రై చేస్తున్నాము. ఎందుకంటే ద బ్యాటరీ టెక్నాలజీ ఈజ్ విత్ అస్. సో మేము చేయడానికి ట్రై చేస్తున్నాము. అనదర్ థింగ్ ఏంటంటే ఈ వెహికల్ మీరు హెల్త్ ఆఫ్ ద వెహికల్ అనేది చూడాలి అని అంటే వీఆర్ ప్రొవైడింగ్ సమ్ సార్ట్ ఆఫ్ ఏది డాష్ బోర్డ్ కైండ్ ఆఫ్ థింగ్ ఇస్తున్నాము కస్టమర్స్కి. సో డాష్ బోర్డ్లో వాళ్ళు వెహికల్ హెల్త్ చూడవచ్చు అండ్ బ్యాటరీ హెల్త్ చూడవచ్చు అండ్ బ్యాటరీ ఎంత ఛార్జ్ అయింది అదంతా చూసుకోవచ్చు మొబైల్లోనే. అండ్ ఇఫ్ దే రిక్వైర్డ్ ఎనీ సర్వీస్,
అంటే మా కాన్సెప్ట్ ఏంటంటే సర్వీస్ ఈజ్ మోర్ దిస్ థింగ్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో మేము ఇచ్చిన మొబైల్లోనే సర్వీస్ బటన్ ఉంటుంది, వేరిన్ దే కెన్ రిక్వెస్ట్ ఫర్ అ సర్వీస్. సో అంటే నా డీలర్స్ ఇప్పుడు మేము అనుకుంటున్న దీని ప్రకారం మా బిజినెస్ ప్లాన్ ప్రకారం ఎవ్రీ డీలర్ ఈజ్ గోయింగ్ టు మెయింటైన్ వన్ సర్వీస్ వెహికల్ అనమాట. వీళ్ళకి ఏదైనా సర్వీస్ ప్రాబ్లం వచ్చిందనుకోండి, సో సర్వీస్ ప్రాబ్లం వచ్చినప్పుడు దెన్ జస్ట్ సర్వీస్ రిక్వెస్ట్ పెట్టంగానే మై వెహికల్ విల్ గో అండ్ అటెండ్ దెమ్. ఓకే, దట్ ఈస్ వన్ మోర్ అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే, సో ద బిగ్గెస్ట్ ఇష్యూ వాట్ పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ ఈజ్ జస్ట్ వాళ్ళు ఒక 3-స్టేర్ బిల్డింగ్లో ఉన్నారనుకోండి, వాళ్ళు పైన ఉంటారు, కింద ఛార్జింగ్ నేను ఎలా పెట్టుకోవాలి అని అడుగుతున్నారు. ఫర్ దట్ పర్పస్ యాక్చువల్గా మేమేం చేస్తున్నామంటే మా కంపెనీ తరఫున ఒక ఎలక్ట్రీషియన్ పంపిస్తున్నాము, వేర్ ఇన్ దే కెన్ దే విల్ అరేంజ్ ఎవ్రీథింగ్. వాళ్ళ మీటర్లో నుండే వీళ్ళు ఒక ట్యాప్ తీసేసి ఛార్జింగ్ అరేంజ్మెంట్ చేసేసి దీన్ని ఛార్జ్ చేసుకోవడానికి కూడా ఫెసిలిటేట్ చేసి వస్తున్నాం అనమాట. అంటే ఐజీ పార్టోస్ ఆర్ కమిటింగ్ టు ద సమ్ సార్ట్ ఆఫ్ సర్వీసెస్ అనమాట. ఈ సర్వీసెస్ ఏంటంటే వీఆర్ మోర్ ఫోకసింగ్ ఆన్ సర్వీస్, హౌ బెస్ట్ సర్వీస్ వీ కెన్ గివ్ టు ద కస్టమర్.